యూట్యూబ్ వీక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్య ఒక ఛానల్లో ముదిగొండ శివప్రసాద్ అనేటటువంటి ఒక హిందూ సహోదరుడు ఇలాగూ బైబిలు ఒక కల్పితమని చెప్తూ ఒక వీడియోని మరి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అలాగే ముదిగొండ శివప్రసాద్ గారికి మాత్రమే కాదు, ఎస్తేర్ ధనరాజ్ అనేటటువంటి ఒక సహోదరి కూడా బైబిల్ ఒక కల్పితమని చెప్తూ మరి ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. వాటికి కౌంటర్గా ఈరోజు నేను ఈ వీడియోని చేస్తున్నాను. అంతేగాని వేరొకరిని మరి హిందూ సహోదరులు కానీ మరి ఇంకెవరిని కానీ కించపరిచే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మరి చేయట్లేదు. కేవలం వారు బైబిల్ కల్పితమని వారు ఆ వీడియోలో నిరాధారమైనటువంటి, అంటే ఏ విధముగా ఆధారాలు లేకుండా, ఏ విధమైన ఆధారాలు చూపించకుండా కేవలం ప్రజలను మభ్యపెట్టే ఉద్దేశంతో ఆ వీడియో చేశారు. అందుకని వారికి కౌంటర్గా మాత్రమే నేను ఈ వీడియోని చేస్తున్నానని అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏది కల్పితమో ముందుగా ఆయన యొక్క ఒక చిన్న క్లిప్ పెడతాను, మరి మీరు చూడండి. మీ పుస్తకం నేను ఈ మధ్య రాసిన పుస్తకం చదివాను. ఈ కల్పన బాగుంది. జీసస్ క్రైస్ట్కి సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు హిస్టరీ ఆఫ్ చర్చ్ పూర్తిగా అధ్యయనం చేసిన వ్యక్తి, బైబిల్ని అవపోసన పెట్టారు. ఆల్మోస్ట్ బైబిల్లో ఉండే ప్రతి వర్స్ని మీరు చెప్తారు, దాని గురించిన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కదా. కల్పన అని అనుకోవచ్చా ఖచ్చితంగా చర్చ్ జీసస్ క్రైస్ట్కి సంబంధించి? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు పైకి మాత్రం ఊరికే ఇట్లా పెట్టుకొని మన వాళ్ళు ఈ జాన్ వెస్లీన్ ఒకడు ఉన్నాడు విశాఖపట్నంలో, అలాగే ఇక్కడ మన సతీష్ కుమార్ని హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు, అలాగే పాల్ దినకర్ అన్న ఒక ఆయన మద్రాసు నుంచి, వీళ్ళందరూ కూడా అపర శాంతి దూతల్లాగా, శాంతి కపోతాలు అంటే పావురాల్లాగా. అది వాస్తవం కాదు. ఓకే, వెనకాల చాలా రక్త చరిత్ర ఉంది, చరిత్ర మొత్తం. ఓకే, చూశారు కదా. అయితే ఏది కల్పితము, మరి వాళ్ళు ఆధారాలు ఏవి చూపించకుండా, బైబిల్లో కనీసం ఏ విషయాన్ని ప్రస్తావించకుండా ఒక ఏదో బయట విషయాలను తీసుకొస్తూ బయట విషయాన్ని చెప్పుకుంటూ ఒక అబద్ధాలతో కూడినటువంటి ఒక కల్పనతో కూడినటువంటి కొన్ని విషయాలను చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారికి కౌంటర్గా ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఏది కల్పన? బైబిలు కల్పింపబడిందా, లేకపోతే హిందూ పురాణాలలో ఉన్నటువంటి విషయాలు కల్పింపబడినవా, కల్పనతో కూడినవా అనేది ఈరోజు నేను వీక్షకులైన మీ ముందు పెడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి వినాయకుని గురించి ఒక చిన్న టాపిక్ని కానీ మనం చూసినట్లయితే మీ అందరికీ తెలుసు వినాయకుని యొక్క కథ. సంవత్సరాల తరబడి అనేక రోజుల నుండి దినదినాలుగా మరి ఒక వినాయకుని యొక్క కథను మనం వింటున్నాం. మరి ఇందులో నుండి ఈ యొక్క అంశాన్ని, ఈ కథను తీసుకుంటూ అందరికీ పరిచయమైనటువంటి కథ కాబట్టి ఆ రిఫరెన్స్లు ఏవి నేను మీకు చెప్పనవసరం లేదు. శివుడు మరి పరిపాలనకు వెళ్ళిపోయే టైంలో పార్వతి స్నానం చేయడానికి సిద్ధమై ఒక నలుగుతో ఒక బొమ్మను చేసింది. ఆ బొమ్మకు మరి ప్రాణం పోసింది. మరి ప్రాణం పోసినప్పుడు అతనికి మరి వినాయకుడు అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. మరి ఆ బాలుడిని అక్కడ కాపలా ఉంచి ఆవిడ స్నానం చేస్తుంది. స్నానం చేస్తూ ఎవరిని లోనకు పంపించొద్దని ఆవిడ చెప్పింది. అంటే పార్వతి స్నానం చేస్తుండగా అంటే ఒక డోర్ లేనటువంటి బాత్రూంలో స్నానం చేస్తుంది. అఫ్కోర్స్ ఆ దినాలకి బాత్రూములు ఇప్పుడు మనం ఊహించే బాత్రూములు కాకపోవచ్చు, లేకపోతే ఇప్పుడు మనం ఊహించే డోర్లు కాకపోవచ్చు. ఎందుకంటే ఆ డోర్తో కూడినటువంటి బాత్రూమే కనుక ఉన్నట్లయితే ఆ పార్వతి బయట కాపలా పెట్టి ఉండేది కాదు. మూడో విషయం ఏంటంటే వినాయకుడిని మరి ఆవిడ నలుగుతో చేసి ప్రాణం పోసింది. మరి ఈ ప్రాణం పోసి ఆవిడ స్నానం చేస్తున్నప్పుడు వినాయకుడిని కాపలా పెట్టింది. మరి వినాయకుడిని మరి అలా పుట్టించకముందు ఆవిడ స్నానం చేస్తున్నప్పుడు ఎవరిని కాపలా పెట్టింది, ఎవరు కాపలా ఉండేవారు అనేది నా మూడో విషయం. ఏది కల్పన? ఇదంతా కల్పింపబడినట్టు వీక్షకులారా ఇది పూర్తిగా కల్పనతో కూడిందని మీకేమీ అనిపించట్లేదా? నాలుగో విషయం ఏంటంటే వినాయకుడిని ఆవిడ కాపలా పెట్టింది. వినాయకుడు కాపలా ఉన్నాడు, లోపల పార్వతి మరి స్నానం చేస్తూ ఉంటుంది. ఈలోగా శివుడు పరిపాలన ముగించుకుంటూ
ఇంటికి వచ్చాడు. ఈ వినాయకుడు ఏంటంటే శివుడిని అడ్డేసుకున్నాడు. వినాయకుడు శివుడిని అడ్డుకున్నాడు. ఇది వెళ్ళడానికి వీల్లేదు, మా అమ్మ స్నానం చేస్తుంది అని. ఈ వచ్చిన ఆయన నన్ను ఎవరైతే నలుగుతో చేశారో ఆ తల్లికి భర్త అనే సంగతి వినాయకుడికి తెలియదు అప్పటికి. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈ కవి వినాయకుడికి దేవుడి యొక్క లక్షణాలని ఇంకా అంటిపెట్టబడలేదు కాబట్టి మరి ఇంత దివ్య దృష్టి అప్పటికి వినాయకుడికి లేదు అనుకుందాం. అయితే మరి శివుడికి తెలియాలి కదా. ఆయన వచ్చేటప్పుడు ఇదిగో ఈ యొక్క ఇక్కడ నన్ను అడ్డుకున్నవాడు మా ఆవిడి నలుగుతో చేసినటువంటి మరి కుమారుడు అనేటటువంటి సంగతి శివుడికి తెలియాలి కదా. తెలియలేదు అంటే శివుడు ప్రమేయం లేకుండా, శివుడికి తెలియకుండా శివుని యొక్క భార్య ఒక నలుగుతో ఒక కుమారుని చేసింది అనే సంగతి ఈ శివుడికి తెలియలేదు. మరి ఆ మాత్రం తెలియనివాడు దేవుడు ఎలాగవుతాడు? ఆ విషయాన్ని తెలియనివాడు సర్వజ్ఞుడు ఎలాగవుతాడు? వీక్షులారా మీరు గ్రహించండి. రెండో విషయం ఏంటంటే, ఇంకొక విషయాన్ని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని నేను మీకు తెలియజేయదలిచాను. రచయిత మరి పోచనపెద్ది వెంకట మురళీకృష్ణ గారు వ్రాసినటువంటి అష్టాదశ పురాణంలో ద్వితీయ సంపుటిలో శివపురాణం రుద్ర సంహిత సృష్టికాండంలో 109వ పేజీలో ఏముంటుందంటే, శివుడు పార్వతుల వివాహానికి బ్రహ్మని మరి పూజారిగా పిలుస్తారు. బ్రహ్మ ఏం చేస్తాడంటే పార్వతి యొక్క కాలి గోటును చూసి మరి ఆ అందాన్ని తట్టుకోలేక బ్రహ్మ వీర్యస్ఖలనం చేసుకుంటాడు. ఆ విషయాన్ని శివుడు మరి గ్రహించి బ్రహ్మని మరి చంపేయడానికి బయలుదేరితే మిగతా దేవతలందరూ కూడా వారిస్తారు, మరి ఆయన్ని కూల్ చేస్తారు. నేను ఇక్కడ అడిగే ఒక విషయం ఏంటంటే, మరి శివుడు మరి బ్రహ్మ వీర్యస్ఖలనం చేసుకున్నట్టుగా శివుడికి ఎలా తెలిసింది? బ్రహ్మకు లోపల వీర్యస్ఖలనం అయిపోతున్నట్టు శివుడికి ఎలా తెలిసింది అంటే, శివుడు సర్వజ్ఞుడు కాబట్టి శివుడికి తెలిసింది అందాం. మరి అక్కడ వీర్యస్ఖలనం అయిపోతున్నప్పుడే తెలుసుకున్నటువంటి శివుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అడ్డుకుంటున్నవాడు మా ఆవిడ నాకు చెప్పకుండా నలుగుతో చేసినటువంటి మా ఆవిడ కొడుకు అని ఎందుకు ఇక్కడ శివుడు గ్రహించలేకపోయాడు? అక్కడ వీర్యస్ఖలనం అయిపోతున్నది శివుడు వెంటనే గ్రహించేశాడు కదా, మరి ఇక్కడ ఇదెందుకు ఈయన మా ఆవిడ కొడుకు అని గ్రహించలేకపోయాడు అంటే ఏది కల్పన? అయితే ఆ శివపురాణంలో ఉన్నదైనా కల్పన అయి ఉండాలా, లేకపోతే ఈ వినాయకుడు కథలో చెప్పబడిందైనా కల్పన అయి ఉండాలి, లేకపోతే రెండు కూడా కల్పన అయి ఉండాలా? దయచేసి ఏది కల్పనో చెప్పండి. రెండిటికి ఎలా మ్యాచ్ అవుతుందో చెప్పండి. ముదిగొండ శివప్రసాద్ గారు, ఎస్తేర్ ధనరాజు గారు, అలాగే రాధా మనోహర్ డాస్ గారు, మీరు చెప్పండి ఏది కల్పన? బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మీరేదో బురద జల్లి ఏదో చేద్దామని మీరు కొనుక్కుంటున్నారు, కానీ బైబిల్ దేవుని వాక్యము చేత, బైబిల్ అనేది ఒక నిత్యమైన సత్య గ్రంథం. అది చెప్పండి, మీరు ఏది కల్పనో చెప్పండి. అక్కడ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, దయచేసి మీరు గ్రహించండి వీక్షకులారా. పార్వతి నీ గోరును చూసి బ్రహ్మ వీర్యస్ఖలనం చేసుకున్న సంగతి ఈ యొక్క శివుడికి తెలిసిపోయింది, దివ్య దృష్టి. మరి ఈ దివ్య దృష్టితో మరి ఈ యొక్క గేటు దగ్గర ఇక్కడ అడ్డుకున్నటువంటి ఈ వినాయకుడు మరి మా ఆవిడ నలుగుతో చేసినటువంటి మా ఆవిడ కొడుకు అనే సంగతి ఎందుకు వినాయకుడి ఈ యొక్క శివుడికి తెలియలేదు అనేటటువంటి విషయాన్ని నేను అడుగుతున్నాను. ముదిగొండ శివప్రసాద్ గారు, నిజముగా మీరు దీనికి సమాధానం చెప్పి, మీరు పొందిన డాక్టరేటు డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదో, నేను కష్టపడి నేను రీసెర్చ్ చేసి సంపాదించానని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి మీరు నిరూపించుకోవాలని నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఏది కల్పితమో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మీరే దీని ప్రజలకు చెప్పండి. ఐదో విషయం, పోనీ ఆ పిల్లోడికి తెలియదు, అడ్డుకున్న వెంటనే మరి ఇతనికి కూడా అంత ఇది తెలియలేదు కాబట్టి పిల్లోడు వచ్చి మా అమ్మ స్నానం చేస్తుంది, నేను వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. అన్న వెంటనే ఈయన ఏం చేశాడంటే, తన దగ్గర త్రిశూలం ఉంటుంది కదా, ఆ త్రిశూలంతో వెంటనే పొడిచేశాడు. ఆ పిల్లడి తల ఎగిరిపోయింది. ఏమండి, ఇదేమైనా నమ్మశక్యంగా ఉందా, లేకపోతే కల్పించబడినట్టుగా అనిపిస్తుందా?
ఒక రైలు గేట్ ఉంటుందండి. ఆ రైలు గేట్ దగ్గర ఏమైనా వచ్చి గేట్ వేస్తాడు. ఈలోగా ఒక మినిస్టర్ గారు వెళ్ళిపోతారు. ఆ తోవంట వస్తారు. వెంటనే మినిస్టర్ గారు లేచి, ఎవడరా నువ్వు గేట్ ఆపేస్తావు, ఎందుకురా నువ్వు గేట్ ఆపావని చెప్పేసి ఆ రైలు గేట్ ఆయన్ని ఆనుపాను చూడకుండా ఈ మినిస్టర్ వెళ్ళి తల నరికేస్తాడా? ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు అలాగా. ఎందుకు ఆపాడు, ఆయనకున్న రైట్స్ ఏంటో చూద్దాం, అసలు నేను మినిస్టర్ అని ఆయనకు తెలుసా లేదా అని ఇన్ని ఆలోచన చేస్తాడు. తర్వాత ఏదైనా చర్య తీసుకోవాలంటే తర్వాత చర్య తీసుకుంటాడు. కానీ శివుడు గారు ఏం చేశాడంటే, ఈ శివుడు అనే ఈ క్యారెక్టర్ గారు ఏం చేశారంటే వెంటనే అనుభవం చూడకుండా తలనార్చేశాడు. ఈ ఎంతవరకు ఇది న్యాయం? వీక్షకులారా మీరు గ్రహించండి. ముదిగొండ శివప్రసాద్ గారు, ఎస్తేర్ ధనరాజు గారు, రాధా మనోహర్ డాస్ గారు, కరుణాకర్ సుగుణ గారు, మీరు ఒక్కసారి దీనికి సమాధానం చెప్పండి. శివుడు చేసేది ఏమైనా న్యాయబద్ధంగా ఉందా? ఇది మీకు న్యాయం అనిపిస్తుందా? లేకపోతే ఇది కల్పితంగా మీకు అనిపించలేదా? ఎవడలా చేయడండి. కవి అలా రాశాడంతే. కవి అలా రాసుకున్నాడు, అంతకుమించి ఇంకేమీ లేదు. పోనీ అయినా శివుడు నరికేశాడు. కోపంతో శివుడు వచ్చి నరికేశాడు. ఆ తల్లి ఎటో ఎగిరిపోయింది. ఎటు ఎగిరిపోయిందో ఎగిరిపోయింది. ఈలోగా పార్వతి స్నానం ముగించుకుని వచ్చింది. అయ్యో ఏడి ఇక్కడ బాబు ఏడి అని అంటే, బాబు ఏం బాబు లేదు, శివుడికి పార్వతి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే మరి ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఈ కవి రాసే టయానికి ఒక క్రైస్తవుడు ఫోన్ ఇంకా కనిపెట్టలేదు. ఒకవేళ ఏదైనా దీంతో చెప్పేసి ఉంటే వీళ్ళు అప్పుడే అన్ను బొంకెద్దురును, ఈ పురాణాల్లో మా ఫోన్ కూడా ఈ పురాణాల్లోనే ఉంది, మా పురాణాలు చూసి ఈ ఫోన్ కనిపెట్టారని చెప్పేసి ఉన్నాను. కానీ మరి ఆ కవికి అది ఇంకా అందలేదు ఏంటి, ఇది రాసిన కవికి అంత థాట్ ఇంకా రాలేదు. అది పార్వతి స్నానం ముగించుకుని వచ్చిన తర్వాత అయ్యో బాబేడు అంటే ఏంటి అంటే, నేను నలుగుతో చేశాను. ఇప్పుడు నాకు ఎలాగైనా సరే ఆయన కావాలంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో సంథింగ్ డిస్కషన్ జరిగి ఉంటుంది. అయ్యో నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు చేసావు, లేకపోతే నాకు తెలియకుండా నువ్వు ఎందుకు చేసావు, ఏదో వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగి ఉంటుంది. అయిపోయింది, నాకు ఏదైనా బాబే కావాలి అని చెప్పింది. అంటే ఏమండి, ఒక నలుగుతో బొమ్మను చేసి ప్రాణం పోసిన పార్వతి మళ్ళా తలపోయింది కదా, మళ్ళా ఒక నలుగుతో, మళ్ళా అదే నలుగుతో మరి తల చేసి, మరి ఎంత చేసిన వాళ్ళు ఆ తలను అక్కడ అతికేయలేరా? అతకాలేదు. ఎందుకు చేయలేదు? కల్పన, ఇది ఒక కల్పన కాబట్టి కవికి అంత అందలేదు. ఈ కథ రాసినటువంటి కవికి, ఈ కథని కల్పించి రాసినటువంటి కవికి అంత జ్ఞానం లేదు, అంత థాట్స్ రాలేదండి. ఏది కల్పన? వీక్షకులారా మీరు గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి. నేనేదో విమర్శిస్తున్నానని మీరు ఆలోచించకండి, నేను విమర్శిస్తున్నట్టుగా మీరు భావించకండి. ఒక్కసారి మీరు యథార్థ దృష్టితో నేను చెప్తున్నటువంటి విషయాలని మీరు ఆలోచించండి. ఒక ఆలోచన చేయండి. మా మీద కోపం పెట్టుకుని ఏదో చేస్తే కాదు. చూసారా, శివుడు వెంటనే ఒక టెంప్ట్ అయిపోయి వెంటనే ఆ పిల్లడు దీన్ని నరికేశాడు. ఎవరంత టెంప్ట్ కారు, ఎవరంత టెంప్ట్ అవ్వరు. అంటే ఈరోజు నాకు ఒకటి అనిపిస్తుంది, అంటే ఇంత టెంప్టేషన్ ఏంటని. మేము ఇలా వీడియోలు పెడుతున్నప్పుడు, సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు చాలా మంది మరి దానికి అర్థం ఏంటో, దానికి ఇదేంటో, మరి దానికి సమాధానం చెప్పలేదు సరికదా. ఇక బూతులు తిట్టడం, కొడతామనడం, తిట్టడం, బూతులు కామెంట్లు పెట్టడం, బూతి మాటలు చెప్పడం, ఫోన్లు చేసి బెదిరించడం, ఫోన్లలో బూతులు తిట్టడం, ఇదే. అంటే ఈ టెంప్టెడ్ బుద్ధి అంతా ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళు ఎవరిని పూజిస్తున్నారో ఆయన నుండే ఈ టెంప్టెడ్ బుద్ధి అంతా వచ్చింది. వీక్షకులారా మీరు గ్రహించండి. వెంటనే ఏం జరిగింది? ఆవిడికి ఇదైనప్పుడు ఆ యొక్క తలకాయ అమిరిసి ఉండాలి కదా, లేదు. ఎందుకంటే కల్పన, ఇది కల్పన. ఏదైనా ఆ తల తేవాలంటే మనుషులు పంపించాడు, అది ఎక్కడ దొరకలేదు. ఏమండి, ఆయన సర్వజ్ఞుడైనప్పుడు ఒక బ్రహ్మ వీర్యస్ఖలనం చేసుకున్నప్పుడే అది వీర్యస్ఖలనం అయిపోయిందని గ్రహించిన సర్వజ్ఞుడైతే ఆ తల ఎటు ఎగిరిపోయిందో, ఏ దిక్కులో ఎగిరిపోయిందో ఇతనికి తెలిసి ఉండి వెంటనే పంపించి తెచ్చేసి ఉండాలి కదా, లేదు. ఈ కథ రాసే టయానికి ఈ కవికి అంత జ్ఞానం లేదు. లేకపోతే ఇవన్నీ బాగా సెట్ చేసి ఉండండి. అంటే అప్పుడు అంత బ్రహ్మ వీర్యస్ఖలనాన్ని గ్రహించిన ఆయన ఇక్కడెందుకు ఆ తాళ ఎగిరిపోయిందో తెలుసుకోలేదు. అంటే కల్పన ఆ యొక్క శివపురాణంలో బ్రహ్మ
వీర్యస్ఖలనము చేసుకున్నదైనా కల్పన అయి ఉండాలా, లేకపోతే వినాయకుడు నుండి తరతరాలుగా ప్రజలను మభ్యపెడుతూ ఉన్నటువంటి ఈ కథ అయినా కల్పన అయి ఉండాలి, లేకపోతే ఈ రెండు కూడా కల్పన అయి ఉండాలి. ఏది కల్పన చెప్పండి వీక్షకులారా, మీరు గ్రహించండి. వీక్షకులు నేను గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ముదికొండ శివప్రసాద్, అలాగే నేషనలిస్ట్ హబ్ సాయి కృష్ణ గారు, అలాగే రాధా మనోహర్ డాష్ గారు, అలాగే కరుణాకర్ సుగ్నా గారు, మీరు గ్రహించండి. మీరు సమాధానం ఇవ్వండి. ఏది కల్పన, ఏది కల్పన? అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రియులారా, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉంది. మీ అందరూ వింటున్న ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి టాపిక్ నేను చెప్పబోతున్నాను. మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి. అలాగే వీక్షకులారా, ఇంకొక విషయాన్ని ఏంటంటే, పోనీ ఆ తల తేలేదు, అది ఎక్కడుందో ఇది తెలియదు. దానికి వీళ్ళు రకరకాలుగా ఏదో చెప్తూ ఉంటారు. గజాసుర పురాణంలో గజాసురుడికి ఆ వరం ఇచ్చాడు, ఆ తల తీసుకొచ్చి ఒక దీనికి పెట్టి ఒక ఘనపరుస్తానని చెప్పాడు. ఏదో దానికి ఒక పురాణం ఉంది, పురాణాన్ని అలుతా ఉన్నారు. అయితే వినాయకుడు కడుపు నిండా తినేశాడండి. తినేసి ఈ ఉండ్రాలు, ఈ లాడులు, ఈ కుడుములు, ఇవన్నీ అటుకులు, ఇవన్నీ తినేసి పేకమై తినేసి కదలేకపోతున్నాడండి. ఇంకా పట్టుకొని కైలాసానికి వెళ్ళాడు. పార్వతి అలాగే శివుడి దగ్గరికి వెళ్ళాడు. వారిని మొక్కబోయేసరికి ఇది వంగడం లేదు. వంగడం లేకపోయేసరికి చంద్రుడు నవ్వాడు. చంద్రుడు నవ్వేసరికి ఇతను పొట్ట పగిలింది. నేను ఇక్కడ మొత్తం ఈ మతోన్మాదులందరికీ ఒక లైఫ్ టైమ్గా ఒక సవాల్ చేస్తున్నాను, లైఫ్ టైమ్గా ఒక ప్రశ్న వేస్తున్నాను. ముదిగొండ శివప్రసాద్ గారు, నిజంగా నేను ఇప్పుడు అడగబోయే ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పి, నేను పొందుకున్న డాక్టరేటు నేను కొనుక్కున్నది కాదు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు, నేను రీసెర్చ్ చేసినదే అని మీరు నిరూపించుకోండి. ఏంటంటే, చంద్రుడు ఎక్కడున్నాడు? శివుడు తల మీద ఉన్నాడు. శివుడు తల మీద ఉన్నప్పుడు శివుడు ఎక్కడికి తిరుగుతుంటాడో, ముల్లోకాలు పరిపాలన చేస్తూ ఎన్ని లోకాలకు ఆయన పరిపాలన చేస్తుంటాడో, ఈ శివుడు తల మీద ఉన్నటువంటి చంద్రుడు కూడా అన్ని లోకాలకు తిరుగుతూనే ఉంటాడు. మరి మీరు అది నమ్ముతున్నారా? లేకపోతే ఈ భూమి చుట్టూరు చంద్రుడు తిరుగుతున్నాడు అని నమ్ముతున్నారా? మీరు అనుకున్నది భూలోకం అనండి, మీరు అనుకున్నది భూలోకం అనుకోండి. ఈ చంద్రుడు భూమి చుట్టూరు తిరుగుతున్నాడా? లేకపోతే శివుడు శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు, శివుడు ఎన్ని లోకాలు తిరుగుతున్నాడో అన్ని లోకాలు చంద్రుడు తిరుగుతున్నాడా? ఈ రెండిట్లో మీరు దేనిని నమ్ముతున్నారు? మీ క్లారిటీ ఏంటి నాకు చెప్పండి మతోన్మాదులారా. లైఫ్ టైమ్గా రాధా మనోహర్ డాస్ దీనికి సమాధానం చెప్పు. నీకు అంతో ఇంతో పురాణాల మీద జ్ఞానం ఉందని నిరూపించుకో. ముదిగొండ శివప్రసాద్ గారు కేవలం ఏదో అబద్ధాలతో కూడినటువంటి విషయాలని ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళి ఏ ఆధారం లేకుండా చెప్పడం కాదు. మీరు చేసుకున్నటువంటి, మీరు సంపాదించిన ఆ యొక్క డాక్టరేటు రీసెర్చ్లో సంపాదించిందని నిరూపించుకోండి. నేను అడిగే ఈ ప్రశ్నకి, చంద్రుడు మొత్తం ఈ యొక్క ఇన్ని లోకాలు, ముల్లోకాలు లేకపోతే ఎన్ని లోకాలు మీరు రాసుకున్నట్టుగా అన్ని లోకాలు తిరుగుతున్నట్టుగా మీరు నమ్ముతున్నారా? లేకపోతే చంద్రుడు భూమి చుట్టూరు తిరుగుతున్నాడని నమ్ముతున్నారా? ఏది కల్పన? వీక్షకులారా, మీరు గ్రహించండి, మీరు ఆలోచించండి. చంద్రుడు భూమి చుట్టూరు తిరుగుతున్నాడు. భూమి గ్రహం అయితే భూమి చుట్టూరు చంద్రుడు తిరుగుతున్నాడని నమ్ముతున్నారా? లేకపోతే శివుడు శిరస్సు మీద చంద్రుడుండి శివుడు ఎన్ని లోకాలు తిరుగుతుంటే చంద్రుడు అన్ని లోకాలు తిరుగుతున్నాడని నమ్ముతున్నారా? ఒకసారి గ్రహించమని, వీక్షకులు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోమని నేను కోరుకుంటున్నాను. అలాగే మతోన్మాదులకు కూడా దీనికి సమాధానం ఇవ్వమని నేను అడుగుతున్నాను. పోని తప్ప తిన్నాడు వినాయకుడు, పొట్ట పగిలిపోయింది. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ఏం చేయాలా? అంతెందుకురా తిన్నావు నాయన అనేయాల. పొట్ట పగిలి చచ్చిపోయినాడు, అంతెందుకురా తిన్నావు అని అనాలి. కానీ ఈ శివుడు పార్వతి, ఈ పార్వతి అలా చేయలా. వెంటనే చంద్రుడిని శపించింది. ఇక్కడేమండి తప్పు చేసేది? వినాయకుడు పొట్ట పగిలేలా తిన్నాడు, నవ్వుకే పొట్ట పగిలిపోయినంత తిన్నాడు. ఈయన ఏం చెప్పలే, నవ్వు ఎవరికైనా వస్తుంది,
ఇక్కడ లాగా తిని వంగలేని పరిస్థితిలో మనిషి అరకబ్బరికి అయిపోతే ఎవరికైనా నవ్వు వస్తుంది. చంద్రుడు నవ్వాడు. ఈ చంద్రుడిని పార్వతి శపించింది. ఎవడైతే చంద్రుడిని చూస్తాడో వాడికి నీలాప నిందలు వస్తాయని. ఆ శిక్షను అనుభవించేది ఎవరు? మునుల యొక్క భార్యలు. ఆ నిందను అనుభవించేది మునుల భార్యలు. చంద్రుడిని శపించింది పార్వతి. ఏమని? నా కొడుకుని చూసి నువ్వు నవ్వావు కాబట్టి నిన్నెవరు చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయని. ఆయన దర్జాగా ఉన్నాడు చంద్రుడు. నన్ను చూసినోడు కదా శాపం అవుతుంది, నాకేమి అని. నన్ను చూసినోడు కదా శాపం అవుతుంది, నాకేం అవ్వదు కదా అని చంద్రుడు దర్జాగా ఉన్నాడు. ఆ శాపం ఎవరికి వచ్చింది? ఏ తప్పు చేయని మునుల భార్యలకు వచ్చింది. అలాగే ఇప్పుడు మనుషులకు అందరికి వస్తుంది అని చెప్పి ఒక పుకారను పెట్టారు. తప్పు చేసింది ఏ తప్పు చేయని మనుషులకు రావడం ఏంటండి నీలాప నిందలో? తప్ప తిన్నది ఆవిడ కొడుకైతే, నవ్వింది ఇతనైతే, ఇంతకీ శాపం అతనికే లేకపోతే మనుషులందరికే? ఒకసారి ఆలోచన చేయండి వీక్షకులారా. ఏది కల్పన? పురాణాల్లో ఉన్నది కల్పన లేకపోతే బైబిల్ కల్పన? ఒకసారి చెప్పండి మతోన్మాదులారా, మీరు చెప్పండి. ఏమంటే ఒక విషయం, ఈ వినాయకుని యొక్క ఈ కథలో నుండే 2 పేజీలు కలిగిన ఈ కథలో నుండి మేము ఇన్ని విషయాలు చెబితేనే ఇవి ఇంత కల్పన, ఈ పురాణాలు ఇంత కల్పన అనుకుంటే, ఈ పురాణాలన్నీ మేము తవ్వితే మతోన్మాదులారా గంగానదిలో వెళ్ళి మీరు పడిపోతారు. వద్దు, దయచేసి నేను చెప్తున్నాను. సామరస్యపూర్వకంగా ఉన్న దేశంలో, ఇంత గొప్ప దేశంలో సామరస్యతను కాపాడదాం. ఏదో మీరు వీడియోలు పెట్టి ఏదో అది కల్పితం ఇది కల్పితం అంటే నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఉన్నాం. మా ప్రాణాలు పోలైనా, మా ప్రాణాలు ఒడ్డైనా సరే బైబిల్ నిజమని, బైబిల్ సత్యగ్రంథమని మేము నిరూపిస్తాం. ఈ భూమి మీద ఏకైక సత్య గ్రంథము బైబిల్ అని మేము నిరూపిస్తాం. మీరు నేను ఈ వీడియోలో తెలియజేసిన ఈ 10 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. ఏది కల్పితం? 2 పేజీలు కథలోనే 10 కల్పితాలను, నాకు అర్థమైన 10 కల్పితాలను చెప్పాను. పురాణాలన్నీ మేము ఇప్పి చూపిస్తే మీరిక మామూలుగా ఉండలేరు. దయచేసి మీరు గ్రహించండి వీక్షకులారా. మీకు కూడా ప్రభు ప్రేమలో, ప్రభు యేసుక్రీస్తు నామంలో నేను మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఎవరిని నేను బాధపరిచే ఉద్దేశంతో కానీ, మిమ్మల్ని గాయపరిచే ఉద్దేశంతో కానీ కాదు. మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే, మీరు ఏదైనా ఇలాగ అవ్వాలనుకుంటే, ఎవరైతే బైబిల్ మీద ఏ ఆధారం లేకుండా నిరాధారంగా బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారో వారికి ముందు చెప్పండి, వారికి ముందు మీరు తెలియచేయండి. అయితే బైబిల్ ఏం చెప్తుందో చివరిగా ఒక ముక్కని చదివి నేను మరి ఈ యొక్క మాటల్ని ముగించదలిచాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసినట్లయితే, 21వ వచనం చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ వచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. పరిశుద్ధమైనటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. ఈ బైబిల్లో ఉన్న ఏ లేఖనం మనిషి యొక్క సొంత ఊహను బట్టి కల్పించబడలేదు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన మరి ప్రతి లేఖనం రాయబడినట్టుగా ఇక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ సంగతిని వీక్షకులారా దీన్ని గ్రహించండి. ఏది కల్పితమో ఏది యథార్థమో మీరే తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.